మనం చిన్నప్పుడు విన్న కథల్లో చూసిన సినిమాల్లో అద్భుతాలు అసాధ్యాలు ఎన్నో ఉంటాయి కదా. మన కళ్ళతో మనం చూడలేని లోకాలు ఉన్నాయని, మన ఊహకు కూడా అందని జీవులు ఉన్నాయని నమ్ముతాం. అసలు మన పురాణాల గురించి ఒక్కసారి ఆలోచించండి. రామాయణం, మహాభారతం, అక్కడ రాక్షసులు, బలవంతమైన వానరులు ఉంటారు. అది ఎంతో పెద్ద యుద్ధం. ఒక కుంభకరుణ్ణి అస్సలు మనుషులే ఆపలేరు. లేదంటే భీముడి బలమేంటి? ఇవన్నీ చూసినప్పుడు ఒక ప్రశ్న వస్తుంది. మనల్ని మించిన శక్తి, మనల్ని మించిన సైజు ఉన్న జీవులు ఈ భూమి మీద నడిచాయా? సృష్టికి నాశనానికి మధ్య ఉండే ఈ అంతు చిక్కని బంధాన్ని ఈ జైంట్స్ ఎలా ప్రభావితం చేశాయి? కానీ ఒక క్షణం ఆలోచించండి. ఒక మనిషి 10 అడుగులు 12 అడుగుల ఎత్తుంటే వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది? అది అద్భుతమా లేక శిక్ష? కొంతమంది వాళ్ళను దేవుళ్ల పక్కన పెట్టారు, కొంతమంది భూతాలు అన్నారు. కానీ ఈ మధ్య జరిగిన కొన్ని చారిత్రక తవ్వకాలు, ఫేక్ న్యూస్లు అసలు నిజంగానే జైంట్స్ ఉన్నాయా అనే ప్రశ్నను మళ్ళీ తెరపైకి తీసుకొచ్చాయి. ఈ రోజు పురాణాల నుంచి సైన్స్ ల్యాబ్ వరకు, అతిపెద్ద ఫేక్ న్యూస్ల నుండి ప్రపంచంలోనే అతిపెద్ద మనిషి జీవిత విషాదం వరకు ఈ జైంట్స్ మిస్టరీ వెనుక ఉన్న నిజమేంటి అనేది తెలుసుకుందాం. ఈ వీడియోలో కేవలం కథలు చెప్పడం కాదు, మీరు నిజమేంటో ఆలోచించేలా చేయడమే నా లక్ష్యం. ఇక ఆలస్యం చేయకుండా ఈ అంతు చిక్కని ప్రపంచంలోకి ప్రయాణం మొదలు పెడతాం. జైంట్స్ అనే ఈ కాన్సెప్ట్ మన ఇండియాలో మాత్రమే కాదు, ప్రపంచంలో ప్రతి సంస్కృతిలోనూ ఉంది. గ్రీక్ మైథాలజీ చూడండి, అక్కడ గిగాంటీస్ అనే పిలువబడే జైంట్స్ ఉన్నారు. వీళ్ళు మామూలు మనుషులు కాదు, భూమి దేవతలైన గియా పిల్లలు. ఆకాశ దేవుడైన యురేనస్ రక్తపు చుక్కలు భూమిపై పడినప్పుడు వీళ్ళు పుట్టారంట. వీళ్ళు పుట్టుకతోనే దేవతలకు శక్తులు. వీరి యుద్ధాన్ని గిగాంటో మ్యాచి అని అంటారు. వీళ్ళు పర్వతాలను, పెద్ద పెద్ద రాళ్లను ఆకాశం మీదికి విసిరేసేవారు. దేవతలు కూడా వీళ్లను ఓడించలేకపోయారు. అందుకే వాళ్లకు ఒక మనిషి సాయం కావాల్సి వచ్చింది. ఆ మనిషే హెరాక్లస్. అల్సైనస్ అనే ఈ జైంట్ ని ఓడించడానికి హెరాక్లస్ తన స్వస్థలం నుంచి విసిరికొట్టాడు. దాంతో ఆ జైంట్ చనిపోయింది. ఇక నార్స్ మైథాలజీలోకి వెళ్తే వీళ్ళు గ్రీక్ జైంట్స్ కంటే కొంచెం డిఫరెంట్. వీళ్లను జోట్నర్ అని అంటారు. ఈ జోట్నర్ అంటే కేవలం రాక్షసులు కాదు, వాళ్ళు సృష్టికి మూలమైన అల్లరి శక్తులు. వీళ్ళ మైథాలజీ ప్రకారం ఈ ప్రపంచమే ఒక జైంట్ శరీరం నుంచి పుట్టింది అని నమ్ముతారు. ఎమీర్ అనే ఆదిమ ఫ్రోస్ట్ జైంట్ రక్తం సముద్రంగా, మాంసం భూమిగా, ఎముకలు పర్వతాలుగా మారాయంట. అంటే దేవతలైనా మనుషులైనా మనం బతికింది ఒక జైంట్ శరీరం మీదే. ఇక మనకు బాగా తెలిసిన బైబుల్లోకి వస్తే అక్కడ నెఫ్లియం అనే జైంట్స్ గురించి చెప్పారు. వీళ్లను సన్స్ ఆఫ్ గాడ్ మరియు డాటర్స్ ఆఫ్ మెన్ కలయికతో జన్మించిన శక్తులుగా వర్ణించారు. వీళ్ళు దౌర్జన్యం చేసేవారు, నరమాంసం తినేవారు, అల్లరి చేసేవారు. అందుకే ఆనాటి ప్రపంచం మొత్తం చెడిపోయిందని, అందుకే గ్రేట్ ఫ్లడ్ వచ్చిందని చాలా మంది నమ్ముతారు. ప్రళయం తర్వాత కూడా జైంట్స్ ఉన్నారని నమ్ముతారు. గొలియత్ అనే ఫిలిస్టియన్ జైంట్ గురించి మనకు తెలుసు కదా. అతను దాదాపు 9 అడుగుల 9 ఇంచులు ఉన్నాడని ఒక పాత గ్రంథంలో ఉంది. ఇంకో జైంట్ ఓజీ ఆఫ్ బషూన్. ఇతని మంచం దాదాపు 13 అడుగుల పొడవు ఉండేది. చూడండి, ప్రతి కథలోనూ జైంట్స్ అనేది కేవలం సైజ్ మాత్రమే కాదు, పవర్ మరియు అల్లరికు ప్రతీక. ఇంతవరకు మనం పురాణాల గురించి మాట్లాడుకున్నాం. మరి చరిత్రలో నిజంగానే ఇలాంటి భారీ జైంట్ స్కెలిటన్స్ దొరికాయా అంటే దొరికాయి. కానీ దొరికిన వాటిల్లో చాలా వరకు అవి నిజమా కాదా అనేదే ఇక్కడ పెద్ద ప్రశ్న. అమెరికాలోని నెవాడా రాష్ట్రంలో లవ్ లాక్ కేవ్ అనే చోట ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. 1911లో తవ్వకాలు జరిపినప్పుడు మైనర్లు కొన్ని వింత వస్తువులను కనుక్కున్నారు. 1912 మరియు 1924లో జరిగిన అఫీషియల్ ఎక్స్కావేషన్స్ లో 8 నుండి 10 అడుగుల ఎత్తున్న అస్థిపంజరాలు దొరికాయి. వాటిని లవ్ లాక్ జైంట్స్ అని పిలిచారు. కొన్నిటికి రెడ్ హెయిర్ కూడా ఉందట. స్థానిక ప్యూట్ తెగల నమ్మకం ప్రకారం వీళ్ళు సీటేచే అనే ఎర్ర జుట్టు గల నరమాంసం తినే జైంట్స్. ఈ లెజెండ్స్ ప్రకారం వీళ్లను మిగతా తెగల వాళ్ళు ఈ గుహల్లోకి నెట్టేసి ద్వారం మూసేసి నిప్పు పెట్టి చంపేశారట. అక్కడ తవ్వకాల్లో తీవ్రంగా కాలిపోయిన గుర్తులు కూడా దొరికాయి. అంతేకాదు 15 ఇంచు పొడవైన చెప్పులు, పెద్ద చేతి ముద్ర ఉన్న బండరాయి కూడా దొరికింది. అయితే ఈ భారీ సైజ్ కు సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు. ఇది కేవలం గిగాంటిజం అనే మెడికల్ ప్రాబ్లం వల్ల వచ్చుండొచ్చు, లేదా భూమిలో పాతి పెట్టడం వల్ల కూడా అస్థిపంజరం పెద్దగా కనిపించుండొచ్చు అని కొంతమంది ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఇది ఒక్క అమెరికాలోనే కాదు, 16వ శతాబ్దంలో పెరూలో జైంట్స్ ఉన్నట్లుగా మెన్షన్ చేసి ఉంది. వాళ్ళు కూడా పడవలో సముద్రం దాటి వచ్చారట. వాళ్ళ మోకాల కింద భాగం ఒక సాధారణ మనిషి అంత పొడవు ఉండేదట. ఐడెన్స్ పర్వతాల దగ్గర 3000 ఏళ్ల నాటి రెడ్ హెయిర్, ఎలాంగేటెడ్ స్కల్స్ ఉన్న అస్థిపంజరాలు కూడా దొరికాయి. ఇక ఈజిప్ట్ లో కూడా జైంట్స్ గురించి ఒక క్లెయిమ్ ఉంది. 4700 ఏళ్ల క్రితం పాలించిన థర్డ్ డైనాసిటీ ఈజిప్షియన్ ఫారోలో ప్రపంచంలోనే అతి పురాతనమైన గిగాంటిజం కేసును గుర్తించామని 2017లో ఒక క్లెయిమ్ చేశారు. కానీ ఈ
హిస్టారికల్ క్లెయిమ్స్ లో కొన్ని పెద్ద జోకులు మోసాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు పెన్సిల్వానియాలో 1916లో ఒక న్యూస్ పేపర్ లో హార్నడ్ జైంట్స్ స్కల్స్ దొరికాయని న్యూస్ పేపర్ లో పబ్లిష్ చేశారు. 68 మంది మగవాళ్ళ అవశేషాలు దొరికాయని, వాళ్ళ సగటు ఎత్తు 7 feet అని, కొంతమంది పుర్రలపై 2 ఇంచు ఎముక పొడుచుకొని వచ్చిందని రాశారు. అయితే ఈ తవ్వకాల్లో పాల్గొన్న ప్రొఫెసర్స్ రికార్డుల్లో ఎక్కడ కూడా ఈ హార్నడ్ జైన్స్ ప్రస్తావన లేదు. ఆర్కియాలజిస్టులు తర్వాత కనిపెట్టింది ఏంటంటే ఆ రోజుల్లో ఈజిప్షియన్స్ సగటు ఎత్తు 5 feet 6 inches ఉండేది. లోకల్ నేటివ్ అమెరికన్స్ 6 feet ఉన్నా కూడా వీళ్లకు జైంట్స్ లాగా కనిపించేవారు. అంటే అంతా ఎగ్జాజినేషన్ అన్నమాట. చనిపోయిన జంతువుల ఎముకల్ని మనుషులివిగా పొరబడడం కూడా జరిగింది. సో మనం వినే ప్రతి భారీ కథ నిజం కాకపోవచ్చు. కొన్ని కేవలం అపోహలు లేదా ఫాల్స్ ఐడెంటిఫికేషన్ కావచ్చు. ఇంకోటి కార్డిఫ్ జైంట్. ఇది 19వ శతాబ్దంలో అమెరికన్ చరిత్రలో జరిగిన అతిపెద్ద పురావస్తు మోసం. జార్జ్ హల్ అనే న్యూయార్క్ పొగాకు వ్యాపారి ఈ మోసానికి సూత్రధారి. ఆయనకు డార్విన్ సిద్ధాంతం అంటే చాలా ఇష్టం, కానీ మతం గురించి సందేహాలు ఎక్కువ. ఒక మెథడిస్ట్ బోధకుడితో బైబిల్లోని జెన్సిస్ 6:4 గురించి గొడవ పడ్డాడు. బైబిల్లో ఆ రోజుల్లో భూమిపై జైంట్లు ఉన్నారు అని ఉంది కదా, దాన్ని అక్షరాలా నమ్మాలా వద్దా అని గొడవ. అయితే హల్ మనుషులు ఎంత క్రెడిబిలిటీ కలిగి ఉంటారో నిరూపించాలనుకున్నాడు. నేను ఒక రాయిని జైంట్ లాగా చేసి దాన్ని ఒక జైంట్ అవశేషాలు అని నమ్మిస్తే ఎంత డబ్బు సంపాదించవచ్చు, ఎంత మందిని మోసం చేయొచ్చు అని అనుకున్నాడు. అంతే 1868లో 10 అడుగుల పొడవైన 3000 pounds బరువు ఉన్న జిమ్సమ్స్ బ్లాక్స్ ను కొనుక్కున్నాడు. దాన్ని చికాగోలో మనిషి ఆకారంలో చెక్కాడు. పురాతనంగా కనిపించడానికి కెమికల్స్ తో వయసు వచ్చే వరకు దాన్ని దాచిపెట్టాడు. హల్లు స్వయంగా ఆ శిల్పాన్ని మోడల్ గా ఉంచాడు. ఆ తర్వాత 1869 అక్టోబర్ 16న ఆ భారీ రాయిని న్యూయార్క్ కర్డిఫ్ లోని విలియం న్యూవెల్ పొలం వెనుక బావి తవ్వుతున్న కూలీలకు దొరికినట్లుగా డ్రామా చేశాడు. ఈ వార్త దేశం మొత్తం వైల్డ్ ఫైర్ లాగా వ్యాపించింది. న్యూవెల్ వెంటనే దాని చుట్టూ టెంట్ వేసి దాన్ని చూడడానికి ఒక్కొక్కరి నుంచి 50 cents వసూలు చేశాడు. జనం గుంపులు గుంపులుగా వచ్చేశారు. మత పెద్దలు ఇది బైబిల్లో చెప్పిన నిజమైన జైంట్ అని వాదించారు. సైన్స్ ప్రొఫెసర్స్ మాత్రం ఇది ఏన్షియంట్ స్టాచ్యూస్ అని వాదించారు. ఫేమస్ షోమ్యాన్ P.T. బర్నమ్ ఈ జైంట్ ని కొనుక్కోవడానికి చాలా ట్రై చేశాడు, కానీ హల్ ఒప్పుకోలేదు. దాంతో బర్నమ్ దాని అనాథరైజ్డ్ కాపీ తయారు చేయించి ప్రజల్లో ప్రదర్శించాడు. కానీ త్వరలోనే దీని గుట్టు రట్టయింది. హల్ స్వయంగా ఈ మోసాన్ని ఒప్పుకున్నాడు. నిజం తెలిసినా కూడా కొంతమంది మాత్రం ఇంత అద్భుతంగా ఉన్న దాన్ని చూసిన తర్వాత కూడా ఇది ఫాసిల్ కాదని ఎలా అంటారు అని వాదించారు. ఈ కథ మనకు నేర్పే గొప్ప పాఠం ఏంటంటే ఫేమస్ రైటర్ మార్క్ ట్వెన్ అన్నట్లుగా ప్రతి నిమిషం ఒక అమాయకుడు పుడుతూనే ఉంటాడు. మనకు నచ్చింది నిజమైతే బాగుండు అనిపించడం సహజం, కానీ ఫ్యాక్ట్ ఫిక్షన్ ఈ రెండింటిని వేరు చేసి తెలివి మాత్రం మన దగ్గర ఉండాలి. ఇప్పుడు మనం 2014వ సంవత్సరంలోకి వెళ్దాం. సోషల్ మీడియాలో ఒక పెద్ద కాన్స్పిరెన్సీ థియరీ పుట్టింది. అదేంటంటే స్మిత్సోనియన్ ఇన్స్టిట్యూషన్. అమెరికాలో అతిపెద్ద మ్యూజియం ఇది. వాళ్ళు ఉద్దేశపూర్వకంగా 12 అడుగుల పొడవున్న జైంట్ అస్థిపంజరాల ఆధారాలను నాశనం చేశారట. ఎందుకంటే డార్విన్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ ని సమర్థించడానికి, బైబిల్లో చెప్పిన జైంట్ జాతిని ప్రపంచం తెలుసుకోకుండా ఉండడానికి. ఇది వినడానికి చాలా డ్రమాటిక్ గా ఉంది కదా, కానీ అసలు సీక్రెట్ ఏంటంటే ఈ కథ మొదలైంది వరల్డ్ న్యూస్ డైలీ రిపోర్ట్ అనే వెబ్సైట్ ద్వారా. చూడండి, ఆ వెబ్సైట్ వాళ్ళు వాళ్ళ గురించి ఏం రాసుకున్నారంటే, మేము న్యూస్ అండ్ పొలిటికల్ సెటైర్ వెబ్సైట్ పబ్లికేషన్, ఇందులో నిజమైన పేర్లు వాడిన కథ మాత్రం పూర్తిగా కల్పితం అని స్పష్టంగా రాశారు. అంటే స్మిత్సోనియన్ జైంట్లను దాచిపెట్టడం అనేది కథ కేవలం ఒక అబద్ధం. ఈ రోజుల్లో మిస్ఇన్ఫర్మేషన్ ఎంత వేగంగా ప్రయాణిస్తుందో దీని ద్వారా అర్థమవుతుంది. ముఖ్యంగా ప్రజలు ఏం నమ్మడానికి సిద్ధంగా ఉన్నారో అటువంటి కథలే స్పీడ్ గా స్ప్రెడ్ అవుతున్నాయి. పురాణాల సంగతి పక్కన పెడితే నిజ జీవితంలో మనిషి అంత భారీగా పెరగడం సాధ్యమేనా అంటే ఎస్, పాసిబుల్ అవుతుంది. దాన్ని గిగాంటిజం అని అంటారు. ఇది చాలా అరుదైన వ్యాధి పరిస్థితి. సాధారణంగా మన మెదడులోని పిట్యూటరీ గ్లాండ్ గ్రోత్ హార్మోన్ ను ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. గ్రోత్ ప్లేట్స్ క్లోజ్ అవ్వకముందే ఈ గ్లాండ్ లో అడెనోమా అనే ట్యూమర్ ఏర్పడి అధికంగా గ్రోత్ హార్మోన్స్ ని ఉత్పత్తి చేస్తే అప్పుడు మనిషి విపరీతంగా పెరుగుతాడు. ఈ పరిస్థితి వచ్చినప్పుడు మనిషి చాలా పొడవుగా బలంగా తయారవుతాడు. గిగాంటిజం వచ్చిన జీవులు పెద్దగా ఉన్నందున సాధారణ జీవుల కంటే పర్యావరణ మార్పులను తట్టుకోగలవు. వేటాడే వాళ్ళ నుంచి సులభంగా తప్పించుకోగలవు. కానీ అంతరించే ప్రమాదం కూడా వీటికే ఎక్కువగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కి గిగాంటిజం అంటే మీ ఇంట్లో ఉన్న మొక్కకి టన్నుల కొద్ది నీరు మరియు ఎరువు పోస్తే అది ఎంత పెద్దగా పెరుగుతుందో ఒక్కసారి ఊహించుకోండి. కానీ ఆ బరువును మోయడానికి దాని రూట్స్ బలహీనంగా ఉండొచ్చు. ఇప్పుడు మనం చరిత్రలో నిజంగా జీవించిన ఒక జైంట్ కథ చూద్దాం. అతనే రాబర్ట్ వాడ్లో. అతన్ని జెంటిల్ జైంట్ అని పిలిచేవారు. రాబర్ట్ వాడ్లో ప్రపంచంలోనే అతి పొడవైన వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. అతను చనిపోయే నాటికి అతని ఎత్తు 8 feet 11.1 inches. సాధారణంగా అబ్బాయిలు 16 నుంచి 18 ఏళ్ల తర్వాత పెరగడం ఆగిపోతారు. కానీ రాబర్ట్ చనిపోయేంత వరకు కూడా రోజు పెరుగుతూనే ఉన్నాడు. ఈ పెరుగుదలకు కారణం అదే పిట్యూటరీ గ్లాండ్ లో ఏర్పడిన ట్యూమర్.
అతని జీవితం అంత గొప్పగా ఉండేదా అంటే కాదు. అతని జీవితం చాలా కష్టాలతో కూడుకున్నది. ప్రతి వస్తువు, బట్టలు, చెప్పులు కస్టమైజ్ చేసుకోవాల్సి వచ్చేది. కాలేజ్ లో లా చదవాలని అనుకున్నాడు, కానీ క్యాంపస్ లో, క్లాస్ రూమ్ లో తిరగడం చాలా కష్టమైంది. తన కోసం ఫ్యామిలీ కారును కూడా మార్చాల్సి వచ్చింది. అతను 13 ఏళ్లకే ప్రపంచంలోనే అత్యంత పొడవైన పిల్లాడిగా ఉన్నాడు. అప్పుడు అతని హైట్ 7 అడుగుల 4 అంగుళాలు. 1940లో కేవలం 22 ఏళ్ల వయసులో అతని కాలికి వేసుకున్న బ్రాస్ సరిగ్గా లేకపోవడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చి తీవ్రమైన అనారోగ్యంతో అతను చనిపోయాడు. అతను ఒకవైపు వరల్డ్ రికార్డ్ ని సృష్టించాడు, మరోవైపు జీవితం తన శరీరం మోసిన భారంతో పోరాడాడు. అతని కథ నిజమైన జైంట్కి సంబంధించిన విషాద కథ. మనం రాబర్ట్ వార్డ్లోని చూసాం. అతనికి గిగాంటిజం అనే మెడికల్ కండిషన్ ఉంది. మరి పురాణాల్లోని 10 అడుగుల రాక్షసులను మనుషులు ఎందుకు సృష్టించారు? వాళ్ళని ఎందుకంత బలంగా నమ్మారు? చూడండి, జైంట్స్ మనకు కేవలం పెద్ద జీవులుగా కనిపించరు. అవి పవర్, బేసిక్ ఫోర్స్ మరియు విశ్వంకు సవాలు విసిరే వాటికి ప్రతీక. మనకు భయం వేస్తే ప్రతి దాన్ని, అడవిని, సముద్రపు అలలను, పర్వతాలను ఒక భారీ రూపంలో ఊహించుకుంటాం. చాలా మంది మనుషుల్లో నమ్మాలనే కోరిక చాలా బలంగా ఉంటుంది. ముఖ్యంగా పురాణాల్లో ఉన్న కథలు నిజమేనని నిరూపించే దేనినైనా నమ్మడానికి జనం సిద్ధంగా ఉంటారు. కొన్నిసార్లు పురావస్తు తవ్వకాల్లో దొరికిన పెద్ద ఎముకలు మస్టర్డోన్ వంటి అంతరించిపోయిన పెద్ద జంతువులవి కావచ్చు. వాటిని చూసి అయ్యో ఇది జైంట్ ఎముకలు అని అనుకునేవారు చాలా మంది ఉన్నారు. మనుషులు ఎప్పుడూ తమ ప్రపంచంలో లేని అతిపెద్ద శక్తివంతమైన వాటిని సృష్టిస్తూ ఉంటారు లేదా నమ్ముతూ ఉంటారు. ఎందుకంటే జైంట్ అనే కాన్సెప్ట్ మన సాధారణ జీవిత పరిమితులకు మించిన మాక్సిమం పొటెన్షియల్ ను సూచిస్తుంది.